హల్లెలూయా. హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ గ్రంథం తెరిచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడే వాక్యాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బంధకంలో ఉన్న వారులారా, నిరీక్షించుచున్న వారులారా, మీకు రెండింతలుగా మేలు చేయబోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోయే వాక్యం యొక్క అంశం ఏంటంటే, రెండింతల మేలు మనకు చేయబోతున్నాడు. ఈరోజు దేవుడు మనకేం చెప్తున్నాడు? రెండింతల మేలు చేస్తున్నాడు. ఆ మాట ఎప్పుడు చెప్తున్నాడంట? బంధకములలో పడినప్పుడు. ఎప్పుడు చెప్తున్నాడంట? నేడే. చూడండి అక్కడ 9వ అధ్యాయం 12వ వచనం. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గర్వాలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు అంటే ఈరోజు దేవుడు మనందరికీ ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, రెండింతల మేలు దేవుడు మనకి చేయబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. 2 రెట్ల మేలు అంటే ఏంటి? రెండింతల మేలు అంటే ఏంటి? మనకున్నదానికంటే రెండింతలు. మనం కోరుకున్న దానికంటే, మనం ఆశించిన దానికంటే ఇంకొక 2 రెట్లు ఎక్కువగా దేవుడు ఇవ్వబోతున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఒక 1000 రూపాయలు కోరుకున్నాం, 1000 రూపాయలు కావాలని అనుకుందాం. ఒక 1000 రూపాయలు కావాలనుకుందాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు 1000 రూపాయలు కోరుకున్నావు కదా, నీకు నేను 2000 ఇవ్వబోతున్నాను. అర్థమైందా? రెండింతలుగా నీకు మేలు చేయబోతున్నా అంటే డబ్బు విషయమైనా కాదు, మనము ఏ విషయంలో మనము ఆశించామో కోరుకున్నామో దానికంటే దేవుడు మనకి 2 రెట్లు ఎక్కువగా ఇవ్వబోతున్నాడు. అది ఎవరికి ఇవ్వబోతున్నాడు? యేసు ప్రభు. దేవుడు ఈరోజు వాగ్దానం ఇచ్చాడు. ఏమని? రెండింతల మేలు నేను కలవ చేయబోతున్నా అని చెప్పాడు. ఎవరికి? అందరికీనా? బంధకంలో ఉన్న వారికి, ఇంకా కోటలో ప్రవేశించిన వాళ్ళకి, ఇంకా ఎవరికి అసలు ఆ వాగ్దానం? ఎవరికి? రెండింతల మేలు నేను మీకు చేయబోతున్నానని చెప్పాడు కదా, అసలు ఎవరికి ఆ వాగ్దానం? ఎవరికి రెండింతలుగా మేలు చేయబోతున్నాడు యేసు ప్రభు? ఎవరి జీవితంలో ఆ వాగ్దానం నెరవేరబోతుంది? అక్కడే చదివినాం. హల్లెలూయా. ఎవరికి? నిరీక్షణ గలవారికి మాత్రమే. అది అందరికీ కాదు. రెండింతల మేలు అందరికీ కాదు. ఎవరికైతే నిరీక్షణ కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఆ రెండింతల మేలు. నిరీక్షణ అంటే హల్లెలూయా ఏంటి? నిరీక్షణ అంటే ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి మాత్రమే దేవుడు ఏం చెప్తున్నాడు? రెండింతల మేలు చేస్తాను అంటున్నాడు. అర్థమైందా? రెండింతల మేలు ఎవరికి చేస్తానని దేవుడు చెప్తున్నాడు? ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి మాత్రమే దేవుడు చేస్తానని చెప్తున్నాడు. మరి ఆ ఎదురు చూసే వాళ్ళు ఎక్కడ ఎదురు చూడాలా? చాలామందిని చూడండి, వారి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు కొన్ని ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఇలా జరగాలని, వాళ్ళ కుటుంబ జీవితంలో, వాళ్ళ పిల్లల జీవితంలో ఇలా జరగాలని చెప్పేసి కొన్ని ఆశలు, కొన్ని కోరికలు ఉంటాయి. చాలా రోజుల నుంచి వారు దానికోసం ఎదురు చూస్తుంటారు, దానికోసం నిరీక్షణ పెట్టుకుని ఉంటారు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరైతే నిరీక్షణతో అంటే ఎదురు చూస్తుంటారో వారికి నేను రెండింతల మేలు దయచేస్తాను అంటున్నాడు. మరి ఎవరు పడితే ఎక్కడ పడితే అక్కడ ఎదురు చూస్తే కూడా ఇస్తాడా యేసు ప్రభు? చాలామంది వాళ్ళకున్న అవసరాల కోసం, చాలామంది వాళ్ళకున్న కోరికల కోసం రకరకాల దగ్గర ఎదురు చూస్తుంటారు. కొందరు తమ బంధువుల దగ్గర ఎదురు చూస్తుంటారు. వాళ్ళ బంధువులు వాళ్ళకి సహాయం చేస్తారేమో, వాళ్ళ బంధువులు వాళ్ళు కోరుకున్న ఆశ తీరుస్తారేమో చెప్పేసి బంధువుల దగ్గర
ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, స్నేహితుల దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, కుటుంబం దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, అధికారుల దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, తమ పని చేస్తున్న చోట దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు, రకరకాల దగ్గర ఎదురు చూసే వాళ్ళు ఉంటారు కదా. మరి వీళ్ళందరికీ నా వాగ్దానం, అందరికీ చెప్తున్నాడు ఈ మాట. నువ్వు ఎక్కడ ఎదురు చూసినా సరే, ఎక్కడ నువ్వు ఆశ పెట్టుకున్నా సరే, ఎక్కడ పోయి నువ్వు నిరీక్షించినా సరే, ఎక్కడ నిరీక్షించినా సరే వాళ్ళందరికీ నేను రెండింతలు మేలు చేస్తున్నాను చెప్తున్నాడా? ఎక్కడ? బంధకములలో పడి ఉండి ఎవరి దగ్గర? ఎవరైతే యేసుక్రీస్తు యొద్ద నిరీక్షణ కలిగి ఉన్నారో, అంటే యేసుక్రీస్తు దగ్గర ఎదురు చూస్తున్నారో వారికి మాత్రమే ఈ వాగ్దానం. తమ బంధువుల దగ్గర ఎదురు చూసేవాళ్ళు, లేకపోతే తమ స్నేహితుల దగ్గర, తమ పని చేస్తున్న చోట, తమ కుటుంబ సభ్యుల దగ్గర, ఉద్యోగం చేస్తున్న దగ్గర, అధికారుల దగ్గర, నాయకుల దగ్గర, వాళ్ళు చేస్తారని వీళ్ళు చేస్తారని వాళ్ళ దగ్గర ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ మీద ఆశ పెట్టుకున్న వాళ్ళు కాదు. ఎవరికి ఇది? ఎవరైతే యేసుక్రీస్తు యొద్ద ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రమే రెండింతలుగా మేలు దేవుడు చేయబోతున్నాడు. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు అంటే, ఒక విషయం కోసం ఎదురు చూస్తున్నారంటే అది అప్పుడే జరిగే విషయమా, లేకపోతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటారా? మనం ఎదురు చూస్తున్నామంటే దాని అర్థం ఏంటి? చాలా కాలం నుంచి, అంతే కదా. ఇప్పుడు నేను ఎలా చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ ధనామామ గారు పనికి వెళ్ళారనుకుందాం. పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేస్తారు కదా. ధనామామ గారు పొద్దున్నే పనికి వెళ్ళి సాయంత్రం వచ్చేసేది మామూలుగా జరిగేదే, ప్రతిరోజు జరిగేదే. దాంట్లో ఏమైనా ఎదురు చూపు ఉంటుందా? పొద్దున్న పోయి సాయంత్రం వచ్చేసేది ఎదురు చూపు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు పూజ కానీ పల్లవి కానీ, పూజ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళింది, పల్లవి కూడా కాలేజీకి వెళ్ళింది. ఇప్పుడు వీళ్ళ కోసం మనము వీళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తాం. ఎందుకు? వీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి మనతో గడిపిన సమయము, వాళ్ళకి మనకు మధ్య ఉన్న ఆ సమయం గ్యాప్ ఎంతంటే చాలా ఎక్కువ జరిగింది. కాబట్టి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి మనము ఎదురు చూస్తూ ఉంటాం. అంటే మనం ఆశించింది, మనం కోరుకున్నది ఆ సమయము ఇంకా ఎక్కువ, అది తీరని సమయము, అది పొందుకునే సమయం ఎక్కువ అయితే దాన్ని ఏమంటారు? ఎదురు చూపు అంటారు. అర్థమైందా? ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు, ఎవరైతే అలాగా చాలా కాలం నుంచి, ఎంతో కాలం నుంచి నా యొద్ద ఎవరైతే కనిపెట్టి చూస్తూ ఉంటారో, ఇంకా ఎదురు చూస్తుంటారో, ఇంకా నిరీక్షణ కలిగి ఉంటారో వారికి రెండింతల మేలు నేను చేస్తానని చెప్తున్నాడు. మరి ఈ నిరీక్షణ ఎటువంటి పరిస్థితిలో ఉండాలా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఏ పరిస్థితిలో నువ్వు ఎదురు చూసినా కూడా దేవుడు ఇస్తాడా? ఆ రెండింతల ఆశీర్వాదం. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? ఫస్ట్ దేవుడు రెండింతల ఆశీర్వాదాన్ని మనకి ఇస్తా అని చెప్పాడు. అందరికి ఇస్తాడు? అది లేదు. ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. ఎవరైతే చాలా కాలం నుంచి వారు దానికోసం ఎదురు చూస్తుంటారో వాళ్ళకి ఇస్తా అని చెప్పాడు. అది ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర ఎదురు చూసారు అందరికి ఇస్తా అని చెప్పాడా? లేదు. ఎవరి దగ్గర? ఎవరైతే యేసు ప్రభు దగ్గర ఎదురు చూస్తుంటారో వారికి రెండింతల ఆశీర్వాదం ఇస్తా అని చెప్పాడు. మరి ఏ పరిస్థితిలో ఉండి ఎదురు చూసినా కూడా ఇస్తాడా అనేది ఆలోచించాలా. అక్కడ ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మాత్రమే, ఏ పరిస్థితిలో ఉండి నిరీక్షిస్తున్న వాళ్ళకి మాత్రమే రెండింతల ఆశీర్వాదం చెప్పాడు. చదవండి 9:12. హల్లెలూయా. ఎక్కడుండి? బంధకములో ఉండి కూడా ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, బంధకంలో జీవిస్తూ ఉండి కూడా ఇంకా ఎవరైతే యేసుక్రీస్తులో ఎదురు చూస్తుంటారో వారికే ఈ ఆశీర్వాదం. బంధకములు అంటే శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు, రోగాలు, వ్యాధులు, నష్టాలు, అప్పులు, ఎన్ని సమస్యలు ఉన్నా కూడా యేసుక్రీస్తు ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన ఖచ్చితంగా ఒకరోజు నేను కోరుకునింది తీరుస్తాడు అని ఎవరైతే విడిచిపెట్టకుండా ఆయన యందే ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ వాగ్దానం. చాలామంది అంతా బాగున్నప్పుడు యేసుప్రభు నా దేవుడు అది ఇది అని చెప్పి బాగా కొలుస్తారు. కానీ కొంచెం శ్రమ, కొంచెం ఇబ్బంది, కొంచెం బాధ, కొంచెం కష్టం, కొంచెం అనారోగ్యం, కొంచెం పరిస్థితి అలా తారుమారు అయిందంటే చాలు యేసుప్రభును
వదిలేసేదో లేకపోతే యేసుప్రభుని తిట్టేదో యేసుప్రభుని చితరించుకునేదో యేసుక్రీస్తు కింద ఎందుకు మనం పట్టించుకునేదని చెప్పేదో ప్రార్థన మానేసేదో చర్చికి మానేసేదో ఇలాంటివన్నీ చేస్తారు. అంటే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు వాళ్ళు బాగా ఉన్నప్పుడు ఏ ఇబ్బందికర పరిస్థితి లేనప్పుడు మాత్రం వాళ్ళు యేసుప్రభు యందు నిరీక్షణ పెడతారు. కొంచెం పరిస్థితి అటు ఇటు మారినా సరే యేసుక్రీస్తు యందు నిరీక్షణ పెట్టే సంగతి పక్కన పెడితే ఇంక యేసుప్రభుని దూషించడమే మొదలు పెడతారు. ఈ యేసుప్రభుని నమ్ముకున్నాం, మా కష్టాలు తీరలేదు, మా వ్యాధులు పోలేదు, మా రోగాలు పోలేదు, మా ఇబ్బందులు పోలేదు అని చెప్పేసి తిట్టే బ్యాచ్ ఎక్కువ మంది ఉంటారు. కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? బంధకంలో ఉండి కూడా, అంటే శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధుల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల సమస్యల్లో ఉండి కూడా ఇంకా నా యందు ఎవరైతే ఖచ్చితంగా నా దేవుడు చేస్తాడు, నా దేవుడు నన్ను చూస్తాడు, ఒకరోజు నేను కోరుకున్న ఆ స్థితికి నా కోరుకున్న ఆశను తీరుస్తాడని ఎవరైతే యేసుక్రీస్తు యందు ఎదురు చూస్తూ ఉంటారో వారికి దేవుడు ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే రెండింతల మేలుని చేయబోతున్నాను. అదేదా సంతోషంలో ఉన్నవారు కాదు, సంతోషంలో ఉండి నిరీక్షిస్తున్న వారు కాదు, ఎవరైతే బంధకంలో ఉండి శ్రమల్లో ఉండి ఎదురు చూస్తూ ఉంటారో వారికి మాత్రమే రెండింతల మేలు. వాళ్ళ జీవితంలో దేవుడు రెండింతలు గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు. వారు ఊహించిన దానికంటే, వారు కోరుకున్న దానికంటే, వారు అనుకున్న దానికంటే 2 రెట్లు అధికముగా దేవుడు వారికి దయచేయబోతున్నాడు. బైబిల్లో కొందరు వ్యక్తులు నేను చూపిస్తాను, చాలామంది ఉన్నారు కానీ 2-3 నేను చూపించి ముగించేద్దాం. బైబిల్లో కొందరు వ్యక్తులు బంధకంలో పడ్డారు, అంటే శ్రమల్లో పడ్డారు. కొందరు వ్యక్తుల వల్ల కొందరు శ్రమల్లో పడ్డారు. శ్రమల్లో పడిన తర్వాత వారు ఒక దానికోసం ప్రార్థన చేశారు. అయితే ఆ శ్రమల్లో ఉన్నప్పుడు వారిని యేసుక్రీస్తుని విడిచిపెట్టకుండా ఆ టైం పెరిగే కొద్దీ, ఆ కాలం ఇంకా, ఆ శ్రమలు తీరిన కాలం ఇంకా పెరుగుతున్న కొద్దీ అయ్యో టైం అయిపోతుంది, యేసుప్రభు ఏం చేయలేట్లేదే, అసలు యేసుప్రభు ఉన్నాడా లేడా, అసలు నిజంగానే దేవుడు ఉన్నాడా అనే ఈ డౌట్లు ఏం పెట్టుకోకుండా శ్రమలు గడుస్తున్న కొద్దీ ఎంత సమయమైనా సరే నిరీక్షించడం వల్ల, యేసుక్రీస్తు యందు నమ్మకం ఎదురుచూపు పెట్టుకోవడం వల్ల వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, వాళ్ళు కోరుకున్నది దొరికిందా దొరకలేదా అనేది ఒక 3 వ్యక్తులను చూసి మనం ముగించేద్దాం. చూద్దాం. మొట్టమొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము 20. వీన్ని చంపి ఇక్కడున్న ఒక గుంటలో పారవేసి దుష్టమృగము వీని తినివేశనని చెప్పుదము. అప్పుడు వీని కలలేమగునో చూతము రండని ఒకరితో ఒకడు మాట్లాడుకున్నది. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సంభవం మీకు తెలుసు. ఇది ఎవరి గురించి రాయబడింది? యోసేపు గురించి, వాళ్ళ అన్నల గురించి రాయబడిన సందర్భం. ఇక్కడ అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే యోసేపు 11వ వాడు, మిగిలిన 10 మంది అన్నలు యోసేపు మీద కుట్రలు చేసి యోసేపుని చంపేయాలని అనుకుంటారు. ఇక్కడ జరిగిన సమయం ఏంటంటే సొంత అన్నలే తమ్ముడి మీద కుట్ర చేసి తమ్ముడిని చంపేయాలని చెప్పేసి, తమ్ముడు ఉండకూడదని చెప్పేసి అతను చంపేయాలనే ఉద్దేశంతో గుంతలో వేసేస్తారు. సొంత అన్నలే ఒక తమ్ముడిని గుంతలో వేసేస్తారు. గుంతలో వేయడమే కాక తనని హింసించి అక్కడ వ్యాపారులు వెళ్తుంటే ఐగుప్తు దేశానికి వాళ్ళకి అమ్మేస్తారు. డబ్బులకి అమ్మేసిన తర్వాత అక్కడ ఆ వ్యక్తి యోసేపు అమ్మేసినా సరే, ఐగుప్తు దేశంలో జైల్లో ఉన్నా సరే, ఆ ఇంటిలో పనివాడుగా ఉన్నా సరే, బానిసగా బ్రతుకుతున్నా సరే మంచి నమ్మకంగా దేవుని యందు భయంతో బ్రతుకుతూ ఉంటాడు. దేవుని యందు భయంతో బ్రతుకుతూ ఉండడం వల్ల అక్కడ ఉన్న ఆ ఇంటి యొక్క అధిపతి యోసేపు యొక్క నమ్మకాన్ని చూసి ఆ ఇంటి మీద అంతటి మీద నియమిస్తాడు. ఇంటి అంతటి మీద నియమించినప్పుడు యోసేపుని బట్టి ఆ ఇంటిని అంతటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే ఆ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి యోసేపుతో పాపం చేయాలని చెప్పేసి యోసేపుని ప్రతిరోజు బలవంతం చేస్తుంది. అయితే యోసేపు ఒప్పుకోడు. ఒకరోజు ఆ పోతీఫర్ యొక్క భార్య ఎలాగైనా సరే యోసేపుని దక్కించుకోవాలని ఎవరు లేని సమయంలో బలవంతంగా యోసేపుతో పాపం చేయడానికి యోసేపు దగ్గరికి వెళ్తే, యోసేపు నేను దేవునికి విరోధంగా ఇలాగ పాపం చేస్తాను, నేను యేసు ప్రభుని ఇలాంటి పాపం చేయను అని చెప్పేసి ఆమె నుంచి తప్పించుకొని పారిపోతాడు. ఎప్పుడైతే పారిపోతాడో ఈ పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద నింద వేస్తుంది, ఇతడు నన్ను
బలాత్కారం చేయడానికి వచ్చాడు అని చెప్పేసి యోసేపు మీద నింద వేస్తే ఆ యజమాని యోసేపును పట్టుకొని చెరసాలలో వేసేస్తాడు. ఇది జరిగిన సంఘటన ఇంతవరకు జరిగింది కదా. ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నా అంటే యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? చెరలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలు ఎవరి వల్ల వచ్చాయి? సొంత బంధువులే, సొంత ఇంటి వారే, సొంత అన్నదమ్ములే యోసేపుని శ్రమలోకి నెట్టేశారు. యోసేపుని శ్రమలో నెట్టేసింది వేరే వాళ్ళు ఇల్లు కాదు, సొంత ఇంటి వారే యోసేపుని శ్రమల్లో వేసేశారు. శ్రమల్లో యోసేపు ఉన్నా సరే దాదాపు 17 సంవత్సరాల వయసులో యోసేపు ఆ శ్రమల్లో పడతాడు. ఐగుప్తు దేశంలో పడతాడు. దాదాపు 28 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 28 సంవత్సరాలు ఆ జైల్లోనే ఉంటాడు. గడిచిన కాలం ఎంత? 28 సంవత్సరాలు. ఎక్కువ సంవత్సరాలు అయింది. ఇంత సంవత్సరాలైనా సరే యోసేపు ఆ జైల్లో ఉన్నా సరే యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదంట. ఈ యోసేపును వాళ్ళ అన్నలు ఆ గుంటలో వేసి చంపేయాలని చూసినా సరే అయ్యా యేసయ్య నన్ను కాపాడని అని చెప్పాడు తప్ప, ప్రభా నీకు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఇంత శ్రమలో వేస్తుంటే నువ్వు చూడలేదా, నువ్వు నన్ను పట్టించుకోలేదా, నా అన్నల చేత నువ్వు ఎందుకు కాపాడలేదని అని చెప్పేసి యేసు ప్రభు మీద సనగలేదు. యోసేపును వాళ్ళు అమ్మేసి ఐగుప్తు దేశంలో ఒక బానిసలాగా యేసు ప్రభు పోయినప్పటికీ, అయ్యా నేను ఒక రాజు కుటుంబంలో నేను పుట్టాను కదా, యాకోబు అనే గొప్ప నీ దేవుని సేవకుడి కుటుంబంలో నేను పుట్టాను కదా, అయినా సరే ఇలాంటి ఇప్పుడు నన్ను ఇలాగా ఒక బానిసలాగా నన్ను పంపించావు అని చెప్పేసి దేవుడి మీద సనగలేదంట. ఆ పోతిఫేరు యొక్క భార్య అబద్ధముగా అతని మీద నింద వేసినప్పటికీ, అతడు దోషి అని చెప్పినప్పటికీ, అప్పుడు కూడా యోసేపు అయ్యా నేను నిన్ను నమ్ముకున్నాను కదా, నీ పరిశుద్ధతను బట్టి నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాను కదా, అలాంటిది నా మీద ఎందుకు అపనింద వేయించావు అని చెప్పేసి యేసు ప్రభు మీద సనగలేదంట. పోయి జైల్లో వేసినప్పటికీ, ఆ జైల్లో ఉన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నప్పటికీ, జైల్లో 28 సంవత్సరాలు వచ్చేంతవరకు ఉన్నప్పుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఎందుకు అయ్యా నన్ను ఇంతగా ఇబ్బంది పెట్టావు, నువ్వు అసలు ఉన్నావా అని చెప్పేసి ఎప్పుడు కానీ యేసు ప్రభుని ఒక మాట కూడా అనలేదంట. అన్ని రోజులు శ్రమల్లో ఉన్నా, అంతగా ఇబ్బందుల్లో ఉన్నా సరే యోసేపు ఒక మాట అనడం, యేసు ప్రభుని ఒక మాట అనడం కాదు కదా, ఇంకా ఏముంటుందంట, అయ్యా నువ్వు ఉన్నావయ్యా, ఖచ్చితంగా నన్ను ఒకరోజు ఈ సంఖ్యల నుంచి విడిపిస్తావయ్యా, నేను ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పేసి ఎప్పుడూ ప్రార్థన చేసేవాడంట. అంత శ్రమల్లో ఉన్నా సరే, అంత ఇబ్బందుల్లో ఉన్నా సరే, నాన్న వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, తన బాగోగులు పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేకపోయినా సరే, బంధువులు స్నేహితులు కుటుంబ సభ్యులు ఎవరు లేకపోయినా సరే, శ్రమల్లో అంత భీకరమైన పరిస్థితులు భయంకరమైన పరిస్థితులు ఉన్నా సరే, శ్రమలు అంతకాలం ఉన్నా సరే యేసుప్రభు యోసేపు ఎప్పుడు యేసుప్రభుని వదలలేదంట, ఎప్పుడు యేసుప్రభు మీద సనగలేదంట. ఇంకా యేసుప్రభు మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోయా, నన్ను ఈ సంఖ్యలను జ్ఞాపకం చేసుకోయా, నన్ను శ్రమలో నుంచి నువ్వు విడిపిస్తావు నాకు తెలుసయ్యా అని చెప్పేసి యేసు ప్రభు మీదే నమ్మకం ఉంచుకున్నాడు. ఆ తర్వాత ఆ జైల్లోకే ఇద్దరు వచ్చారు. ఎవరు? రాజు దగ్గర దొంగతనం చేసి పట్టుబడి ఈ జైల్లోకి వచ్చిన వాళ్ళు వచ్చినారు. ఒకరోజు వాళ్ళు కలగంటే కళ యొక్క భావన ఎవరు తెలిపలేక దిగాలో కూర్చుంటే యోసేపు అక్కడికి వెళ్తాడు. యోసేపు అక్కడికి వెళ్ళి కళ భావం ఇద్దరికి చెప్తాడు. ఇద్దరికి ఏ విధంగా అయితే చెప్తాడో చెప్పిన తర్వాత వాళ్ళకు ఒక మాట చెప్తాడు. ఆ మాట చదవండి. 40 అధ్యాయం 14 వచనం. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము. ఎలయనగా నేను హెబ్రీల దేశంలో నుండి దొంగిలబడి తిని అని నిశ్చయముగా, మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహనేమియు చేయలేని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ యోసేపు ఏమని చెప్తున్నాడు? ఆ కలభావం చెప్పిన వ్యక్తితో ఏమని చెప్తున్నాడంటే, ఖచ్చితంగా నువ్వు ప్రాణాలతో బయటపడతావు. అయితే నువ్వు ప్రాణాలతో బయటపడినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే ఈ చెరసాల్లో ఉండే అంత తప్పు నేను ఏమీ చేయలేదు. ఈ ఐగుప్తు దేశంలోనికి నేను ఒక దొంగలాగా, ఒక అమ్మే వల్ల నేను ఇక్కడికి వచ్చాను. ఈ చెరసాల్లో ఉండే అంత తప్పు కూడా నేను ఏం చేయలేదు. కానీ అన్యాయంగా నేను ఈ జైల్లో ఉన్నాను కాబట్టి ఈ చెరసాలో నుంచి నేను బయటకు వచ్చేలాగా
నువ్వు వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకో అని అతని వ్యక్తితో చెప్పాడు. అంతే కదా. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఇప్పుడు మన అంశం ఏంటి, బంధకముల్లో ఎవరైతే యేసుక్రీస్తు యందు నిరీక్షిస్తున్నారో వారికి రెండింతల ఆశీర్వాదం అనే విషయం మనం గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ యోసేపు తన ఇంటి వారి వల్లనే శ్రమలో పడ్డాడు. ఇప్పుడు ఇతని కోరిక ఏంటి, అన్ని సంవత్సరాలుగా శ్రమల్లో ఉంటున్నా ఇతను కోరుకున్న కోరిక ఏంటి, ఒకటే ఏంటి, ఈ చెరలో నుంచి నేను బయటపడాలి. అంతే కదా. ఆ వ్యక్తి కూడా ఏం చెప్పాడు, నువ్వు బయటపడిన తర్వాత నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ చెరసాల్లో ఉన్నంత తప్పు నేనేం చేయలేదు కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పేసి అతను చెప్పాడు. అంటే శ్రమల్లో ఉన్న అన్ని సంవత్సరాల్లో నుంచి ఉన్న అతను ఎదురు చూశాడు ఏమని, యేసు ప్రభు ఖచ్చితంగా ఈ శ్రమలో నుంచి నన్ను విడిపిస్తాడు, ఈ చెరసాల్లో నుంచి నన్ను విడిపిస్తాడు. అది ఒక్కటే కోరిక యోసేపుకి. అంతే కదా. కానీ జరిగిన సమయం ఏంటి, ఎప్పుడైతే అంత శ్రమల్లో ఉన్నా సరే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ యేసుక్రీస్తు యందే నమ్మకం ఉంచి యేసుక్రీస్తులను ఎదురు చూసి ఖచ్చితంగా ఒకరోజు దేవుడు నన్ను విడిపిస్తాడు, ఖచ్చితంగా ఈ చెరలో నుంచి నన్ను బయటకు రప్పిస్తాడు అని యేసుక్రీస్తు యందే నిరీక్షణ ఉంచిన ఆ యోసేపుకు జరిగిన లాభం, కలిగిన మేలు ఏంటంటే చూడండి, అందులోనే 41:14 చదవండి. ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించి చాలు. ఇప్పుడు యోసేపు కోరుకునేది ఏంటి, చెరసాలలో నుంచి బయటికి రావాలి. అతని కోరిక ఏంటి, చెరసాలలో నుంచి బయటికి రావడమే కదా. ఇప్పుడు జరిగిన సమయం ఏంటి, యోసేపుని ఆ ఫరో రాజు చెరసాలలో నుంచి బయటికి రప్పించాడు. అంటే యేసుక్రీస్తు యందు యోసేపు ఎదురు చూడగా, ఆ శ్రమల్లో కూడా సనుక్కోకుండా ఎదురు చూడగా అతనికి జరిగిన మేలేంటి, అతను ఏదైతే కోరుకున్నాడో అది జరిగింది. జరిగిందా లేదా? యోసేపు చెరసాల నుంచి బయటకు వస్తే చాలనుకున్నాడు. ఇప్పుడు జరిగిన సమయం ఏంటి, యోసేపు చెరసాల నుంచి బయటకు వచ్చేలా యేసుక్రీస్తు చేశాడా లేదా? అక్కడ జరిగినంత కారణం మీరు చదివితే యేసుక్రీస్తు వల్లనే జరిగి ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు యోసేపును చెరసాలో నుంచి బయటకు రప్పించాడు. బయటకు రప్పించడంతోనే ఆపేశాడా? ఏం చేశాడు చూడండి, 41 నుంచి 41 అధ్యాయం 41 నుంచి నేను చదువుతా మీరు వినండి. ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించున్నాను యోసేపుతో చెప్పెను. మరియు తన చేతనున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించును. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుష్యుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ యోసేపు కోరుకున్నది ఏంటి, చెరలో నుంచి బయటకు రావడం. కానీ యేసు ప్రభు చేసింది ఏంటి, చెరలో నుంచి బయటికి రప్పించడంతో వదిలేయలా. ఏం చేశాడు, ఏ దేశంలో అతను బానిసగా బ్రతికాడో, ఒక జైల్లో ఖైదీలాగా బ్రతికాడో ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చేశాడు. ఒక రాజు ఏమని చెప్తున్నాడు, నేను ఈ దేశానికి రాజు నేనే, కానీ నేను మాటకు మాత్రమే రాజును, ఈ దేశానికి రాజు ఎవరు, నువ్వే. నేను జస్ట్ రాజు అనే పేరుతో నేనుంటాను తప్ప ఈ దేశం మొత్తాన్ని పరిపాలించేది నువ్వే. నీ మాట లేకుండా, నువ్వు చెప్పకుండా కనీసం ఈ దేశంలో ఒక్కడైనా తన చెయ్యి కూడా ఎత్తడానికి వెళ్ళలేదు. అది రాజు కొడుకైనా సరే, చెయ్యి ఎత్తాలంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలా, యోసేపు ఎవరు, ఒక బానిసలుగా ఆ దేశంలోనికి వచ్చిన వ్యక్తి, ఒక ఖైదీలాగా వచ్చిన వ్యక్తి. ఆ ఖైదీలుగా ఒక వచ్చిన వ్యక్తి ఆ శ్రమలో, అంత శ్రమలో ఉన్నా సరే, అంత ఇబ్బందులు ఉన్నా సరే, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎందుకు నిరీక్షించాడో, యేసుక్రీస్తు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడు, ఈ శ్రమల నుంచి నన్ను విడిపిస్తాడని ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎందుకు సనుక్కోకుండా గుణుక్కోకుండా ఎదురు చూశాడో, కలిగిన లాభం చెరలో నుంచి విడిపించబడే కాదు, ఆ ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చేశాడు. కోరుకున్నది ఒక మేలే, కానీ యేసు ప్రభు చేసింది రెండింతలు, అసలు ఊహించలేదు.
యోసేపు ఊహించాడా ఐగుప్తు దేశానికి రాజు అవుతాను ఊహించాడా? కనీసం చెరసాలలో నుంచి బయటకు వస్తానని కూడా ఊహించడా? ఇంత భయంకరమైన చెరసాలలో ఇంత నిందపడిన తర్వాత ఈ చెరసాల నుంచి బయటకు వస్తానే ఊహించను కూడా ఊహించలా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేశాడు? చెరసాల నుంచి విడిపించడం కాదు, ఐగుప్తు దేశాన్ని పరిపాలించే రాజుగా చేసేశాడు. ఒకటి. రెండోది, ఏ అన్నలైతే ఇతని మీద నిందలు వేసి ఇతను చంపేయాలని గుంతలతో వేసి అమ్మేశారో కాలక్రమాన్ని చూస్తే ఆ అన్నలో వచ్చి ఇతని కాలి మీద పడేలాగా ఆ అన్నల్ని కుటుంబాలందరినీ ఈ ఫరో ఈ యోసేపు పోషించేలాగా దేవుడు ఆశీర్వదించాడంట. హల్లెలూయా. ఏ అన్నలైతే దూషించారో, ఏ అన్నలైతే హింసించారో, ఏ అన్నలైతే బాధపడ్డారో ఆ అన్నలు ఇప్పుడు యోసేపు కాళ్ళ దగ్గరకు వచ్చేలాగా దేవుడు చేశాడు. యోసేపు ఆ అన్నల్ని ఆ కుటుంబాలందరినీ పోషించేలాగా దేవుడు గొప్ప మేలుని చేశాడు. నీ మొట్టమొదటిగా ఏం చెప్పాలనుకున్నా అంటే, బంధకములో ఉండి కూడా యేసుక్రీస్తు యందు ఎవరైతే ఎదురు చూస్తుంటారో వాళ్ళకి రెండింతల మేలు అనేది యోసేపు జీవితం నుంచి నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఒకవేళ ఈరోజు మన సొంత కుటుంబ సభ్యుల వల్లే, మన సొంత బంధువుల వల్లే, మన సొంత స్నేహితుల వల్లే, మన సొంత ఇరుగు పొరుగు వల్లే మనం శ్రమల్లో పడిపోయామో, ఇబ్బందుల్లో, కష్టంలో, వేదనలో, కన్నీరులో ఉన్నామేమో. అంత కన్నీరు ఉన్నా సరే, మన సొంత వారి వల్లే మనకు ఇబ్బందులు, బాధలు, కన్నీరు, కష్టములు ఉన్నా సరే, మనం యేసుక్రీస్తు యందు నిరీక్షణ పెట్టుకుని ఉంటే నా దేవుడు ఖచ్చితంగా ఈ కన్నీటిని, నా శ్రమను, నా బాధని, నా దుఃఖాన్ని చూస్తాడని నిరీక్షణ మనలో ఉంటే, ఖచ్చితంగా ఈ శ్రమలో నుంచి మనల్ని విడిపిస్తాడనే నిరీక్షణ మనలో ఉంటే మనకు జరిగే ఫలితం ఏంటో తెలుసా? ఆ శ్రమలో నుంచి మనం విడిపించబడడం ఒక్కటే కాదు, వారందరినీ పరిపాలించేలాగా ఆ గ్రామాన్ని, ఆ ఊరిని, ఆ ప్రాంతాన్ని, ఆ కుటుంబాలని, ఆ దేశాన్ని పరిపాలించే గొప్ప మేలుని ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మనల్ని నిందించారో, అవమానించారో, మన కన్నీటికి కారణమైన వాళ్ళే మన కళ్ళ దగ్గరికి వచ్చి, వాళ్ళే మన సహాయం కోసం మనం సహాయం చేస్తామని ఎదురు చూసేవారిగా దేవుడు మార్చేయబోతున్నాడు. హల్లెలూయా. అన్నలే వచ్చారండి. ఎవరినైతే వాళ్ళు గుంతలు వేసి హింసించి బాధపెట్టి అమ్మేశారో అతని దగ్గరికి సహాయం కోసం అతని కాళ్ళ దగ్గరికి వచ్చారండి. కారణం ఎవరు? యేసు ప్రభు. ఎవరు? కారణం ఎవరు? యేసు ప్రభు. ఏ దేశంలో అయితే బానిసగా బ్రతికాడో, ఏ దేశంలో అయితే ఖైదీగా బ్రతికాడో ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చేశాడు. కారణం ఎవరు? యేసు ప్రభు. అయితే యేసు ప్రభు అలా చేయడానికి కారణం ఏంటి? నిరీక్షణ ఉంచాడు. యేసుక్రీస్తుని ఎదురు చూశాడు. ఎలాంటి సమయంలో? సంతోషించిన సమయంలో కాదు, బాధ అయినా సరే, కష్టమైనా సరే, శ్రమ అయినా సరే, అపనింద పడినా సరే, అన్యాయంగా నిందలు పడి అన్యాయంగా జైల్లో పెట్టబడినా సరే యేసుక్రీస్తు యందు నమ్మకాన్ని కోల్పోలేదు, యేసుక్రీస్తు యందు విశ్వాసాన్ని కోల్పోలేదు. కాబట్టే అంత గొప్పగా రెండింతల మేలుని, ఊహించిన మేలుని యేసు ప్రభు జరిగించాడు. ఇక రెండో వ్యక్తి, బైబిల్ చదివేంత అవసరం లేదు, మీకు తెలుసు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. రెండో వ్యక్తి యోబు. యోబు గారి గురించి మీకు తెలుసు. యోబు యేసుక్రీస్తు యందు మంచి ప్రార్థనాపరుడు. తన కుటుంబం కోసం ప్రతిరోజు ఉదయమునే లేచి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేసే అంత గొప్ప ప్రార్థనాపరుడు కదండి. కానీ అతని కుటుంబం ఒకే రోజు తన 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, తన ఆస్తి మొత్తం శత్రువులు పట్టుకెళ్ళిపోయారు, తనకున్న ఆ ఇల్లులు మిద్దులంతా కూలిపోయాయి, తనకున్న శరీరం కూడా వ్యాధితో, పుండుతో, కురువులు పట్టి, చీవులు పట్టి, పురుగులు పట్టేలా పరిస్థితికి వచ్చేసింది. అతడు అంత శ్రమలోకి వెళ్ళాడు, అంత ఇబ్బందుల్లోకి, అంత ఘోరమైన స్థితిలోకి, అంత భయంకరమైన వ్యాధి పరిస్థితిలోకి వెళ్ళాడు. ఇవన్నీ రావడానికి కారణం ఏంటి? సాతాను. ఎవరు? సాతాను వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయాడు. తన బిడ్డలు నాశనం అయిపోయారు, తన ఆస్తి పోగొట్టుకున్నాడు, తన శరీరం కూడా రోగాల పాలై తన కుటుంబ సభ్యులే తనను చూసి దూషించే వాళ్ళగా చేసేసాడు. ఎంత భయంకరమైన శ్రమ! అలాంటి భయంకరమైన శ్రమలో ఎవరైనా ఉంటే దేవుణ్ణి దూషించకుండా ఉంటారా? ప్రాక్టికల్గా చెప్పండి. చిన్న తలనొప్పి, జ్వరం వస్తేనే, అది 2 రోజులు ఉండకపోతేనే మనం దేవుణ్ణి ఒక ఆట ఆడేసుకుంటాం కదా. మన ఇంట్లో పిల్లలకి, మన ఇంట్లో బిడ్డలకి
ఏదైనా చిన్న జ్వరమో, కడుపు నొప్పో, తలనొప్పో, జ్వరమో వస్తేనే అది 2-3 రోజులు తగ్గకపోతేనే మనము యేసుప్రభును అసలు యేసుప్రభును ఉన్నేమో మన మాటలతో కదా. అలాంటిది యోబు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. ఒక్కరోజు కాదు, ప్రతిరోజు 10 మంది బిడ్డల కోసం, యవ్వన కాలంలో ఉన్న బిడ్డల కోసం ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేశాడు. ఒక్కరోజు కూడా మిస్ అవ్వాలా. ఒక్కొక్కరి కోసం బలి ఇచ్చాడు. ఒక్కొక్కరి కోసం 2 పొట్టేళ్ళు, 2 ఆవులు, అంటే ఒక్కొక్కరి కోసం ప్రతిరోజు దాదాపు ఒక 50, ఒక 100 పశువులు బలి ఇచ్చాడు. ప్రతిరోజు ప్రార్థన చేశాడు. అలా ప్రతిరోజు ప్రార్థన చేసిన కొడుకులు, కూతుర్లు ఒక్కరోజునే చచ్చిపోయారు. ఎంతో యథార్థతతో, నీతితో సంపాదించుకున్న ఆస్తి శత్రువులు పట్టుకొని వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో కూడా చిన్న జ్వరం వస్తేనే మనం తట్టుకోలేమే, దేవుని దూషించి నిందించేస్తామే. కళ్ళు ఎదుటే కొడుకులు, ఈడుకొచ్చిన కొడుకులు, యవ్వనంలో ఉన్న కొడుకులు అక్కడికక్కడిగా చచ్చిపోతే అంత యథార్థంగా భక్తి చేసిన ఆ భక్తిపడికి దేవుడి మీద కోపం రాకుండా ఉంటుందా? మామూలు మన విషయంలో చెప్పండి, మనం ఆలోచిస్తే, ప్రాక్టికల్గా ఆలోచిస్తే దేవుడిని తిట్టుకుండా ఉంటాడా? ఒక కుమారునికి కొంచెం ఎక్కువ వ్యాధి, రోగం ఇస్తేనే మనం అంతగా తిడతామే. రోగం ఇవ్వలా, ఏకంగా చచ్చిపోయారు వాళ్ళు. అసలు ఇంకా బ్రతికేది ఛాన్సే లేదు. ఇంకా మళ్ళీ వాళ్ళకి కనిపించరు. వాళ్ళు ఇంకా చూడలేడు యోబు. చచ్చిపోయారు ఇంకా. ఒకటి. రెండోది, ఈ చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయిందని పక్క పెడితే వెంటనే వచ్చింది ఏంటి? మళ్ళీ రోగం అంతా వచ్చేసింది, పుళ్ళంతా వచ్చేసాయి. ఎక్కడ చూసినా గోకుండే పరిస్థితి, ఎవరు దగ్గరికి రాని పరిస్థితి, కుక్కలు నాకుతున్నాయంట ఆ పుండ్లని, చీము కారుతుందంటే ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ఉంటే ఎవరైనా, అంత భక్తి చేసిన ఎవరైనా యేసు ప్రభుని తిట్టకుండా ఉంటారా? చెప్పండి, దేవుడిని తిట్టకుండా ఉంటారా? మనం ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ప్రార్థన చేసే, నెలకోసారి చర్చికి వెళ్ళే మనమే అంత చిన్న రోగం వస్తేనే యేసు ప్రభా నేను భలే నమ్ముతాను కదా, భలే ప్రార్థన చేస్తాను కదా, భలే చర్చికి వస్తాను కదా, నువ్వు నా కష్టాన్ని తీర్చలేదే, నా వ్యాధిని తీర్చలేదు అంటే ఎవరు? వారానికి ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేసేవాళ్ళు, నెలకు ఒకసారి చర్చికి వెళ్ళేవాళ్ళు, ఎప్పుడో 10 రూపాయలు 20 రూపాయలు కానికేసేవాళ్ళు. వీళ్ళే కొంచెం శ్రమ, ఇబ్బంది వస్తేనే యేసు ప్రభుని తిట్టేస్తారే. ప్రతిరోజు 100 పొట్టేళ్ళని బలిస్తున్నా, ప్రతిరోజు ప్రార్థన చేసే, అసలు ప్రార్థనలో తప్పిపోని వ్యక్తి, దేవుని కోసం నిత్యం బలి అర్పించే వ్యక్తి. ఆ వ్యక్తి కొడుకులు, కూతుర్లు అక్కడికక్కడ చచ్చిపోతే, ఇక్కడికక్కడ అతనికి పుండుతో ఆ శరీరము అంత దుర్భరమైన పరిస్థితిలోకి వస్తే అతను ఏమంటున్నాడు చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరమై అక్కడికి తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను, యెహోవా నామమునకు స్తుతి కలుగును. హల్లెలూయా. ఎవడైనా ఈ మాట చెప్పగలడా? అంత భయంకరమైన శ్రమలో, అంత ఇబ్బందులు ఎవరైనా ఈ మాట చెప్పగలరా? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుపోయిను, యెహోవా నామకి స్తుతి కలుగును అని చెప్పాడు. అంటే దేవుని మహింపరుస్తున్నాడంట. కొడుకులు, కుమారులు చచ్చిపోతే, కళ్ళెదురు చచ్చిపోతే, ఆస్తి అంతా పట్టుకోకపోతే దేవానికి స్తోత్రం. అసలు ఎవడైనా అనగలడా? మనకు చిన్న జ్వరం వస్తేనే మనం స్తోత్రం చెప్పగలమ్మా. ఎస్యా నువ్వు చూస్తున్నావా లేదా, నీకు కళ్ళు ఉండవా లేదయ్యా, ఏమయ్యా నువ్వు పట్టించుకున్నావా లేదా? తిట్టే వాళ్ళే ఉంటారు, కానీ చిన్న జ్వరం వచ్చినా ప్రభా జ్వరం ఇచ్చినందుకు నీకు స్తోత్రం అయ్యా అని చెప్పే వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? కళ్ళు ఎదుటి కొడుకులు చచ్చిపోతే, కొడుకులు కూతురు చచ్చిపోతే, ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళిపోతే, చిల్లి గవ్వ కూడా లేకపోతే ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుపోయాడు, నీకు స్తోత్రం. ఎంత గొప్ప, అంత శ్రమలో ఉన్నా కూడా ఎంత నిరీక్షణ చూడండి, ఎంత ఎదురు చూపు చూడండి. ఒక మాట కూడా అనలేదు. ఎవరు? పిల్లల గురించి, తన గురించి ఏమంటాడు? తన వ్యాధి గురించి చూడండి, పక్క పేజీలోనే 9, 8, 9. అతడు ఒళ్ళు గోపుకొనుటకై చిల్లి పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకపోయిందివా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన
మేలు అనుభవించుదమా, కీడు మనము అనుభవింప తగదా అనేను. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? తన భార్య వచ్చి, నీకు ఇంకా బుద్ధి లేదా, ఇంకా నీకు సిగ్గు లేదా, నీ బిడ్డలు చచ్చిపోయినారు, నీ ఆస్తి అంతా పోయింది, ఇప్పుడు నీ పరిస్థితి పుండుతో కుక్కలు నాకుతున్నాయి, నీకు చీమ పట్టిపోయింది, ఇంకా యేసుప్రభుని అని ఆయన్ని పట్టుకొని బ్రతిమలాడుతున్నావే. యేసుప్రభు నిజమైన దేవుడైతే, ఇంకా ఆయన నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడైతే, ఆయన మంచి చేసే దేవుడైతే, నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసినావు కదా, ప్రతిరోజు బలులు అర్పించినావు కదా, మరి నిజంగానే ఆయన నిజమైన దేవుడైతే నీ బిడ్డలను కాపాడిండొచ్చు కదా, నీ ఆస్తిని కాపాడిండొచ్చు కదా, నీకు రోగం రాకుండా చూసిండొచ్చు కదా అంటారు లేదా? ఎవరింటో చాలామంది అంటారు కదా, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు అంటావు కదా, ప్రార్థన చేసుకున్నావు కదా, నీకెందుకు జ్వరం వచ్చింది, నీకెందుకు కష్టం వచ్చింది, నీకెందుకు ఇబ్బంది వచ్చింది అంటారు లేదా? అలాగే ఏం కూడా అనింది, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, ఆయన నిజమైన దేవుడు అయితే, ఆయన కాపాడే దేవుడు అయితే, ఆయన రక్షించే దేవుడు అయితే, నీ బిడ్డలను ఎందుకు కాపాడాలా? నీ బిడ్డలు చచ్చిపోయారే, నీ ఆస్తి అంతా వెళ్ళిపోయిందే, నీకు రోగంతో అల్లాడిపోతున్నావే, నీ రోగాన్ని కూడా తెలియదే, ఇంకా ఎందుకు ఆ దేవుడిని నమ్ముకుంటున్నావు? దూషించి చచ్చిపో, ఆ దేవుడు అసలు లేడని చెప్పేసి ఆ దేవుడిని దూషించి ఆ దేవుడిని తిట్టేసి నువ్వు కూడా చచ్చిపో అని చెప్పేసి ఒక భార్య అంటుంటే ఏం చెప్తున్నాడు? ఎవరు? మూర్ఖరాలా, కొంచెమన్నా నీకు తెలివి ఉందా, బుద్ధి ఉందా? యేసు ప్రభు 10 మంది పిల్లల్ని ఇచ్చినప్పుడు, కోట్ల ఆస్తి ఇచ్చినప్పుడు, మంచి పొట్టేళ్ళని ఎన్ని ఇచ్చినప్పుడు, నువ్వు బిర్యానీ చేసుకొని తిన్నప్పుడు బాగా సంతోషించావు కదా. బిర్యానీ యేసుప్రభు ఇచ్చిన బిర్యానీ నువ్వేం కష్టపడి సంపాదించుకోవాలా, యేసుప్రభు నీకు పొట్టేలు ఇస్తే నువ్వు బిర్యానీ చేసుకొని ఆయన ఇచ్చేటప్పుడు మాత్రం హాయిగా తిన్నావు. యేసుప్రభు స్తోత్రం, యేసుప్రభు ఎంత మంచి దేవుడు, నాకు ఎంత డబ్బులు ఇచ్చినాడు, ఎంత ఆశ ఇచ్చినాడు, నాకు బిర్యానీ ఇచ్చినాడు, అది ఇచ్చినాడు, ఇది ఇచ్చినాడు, నాకు డబ్బులు ఇచ్చినాడు, ఆశలు ఇచ్చినాడు అని చెప్పేసి అప్పుడు సంతోషించావు కదా యేసుప్రభు ఇచ్చినప్పుడు. మరి ఇప్పుడు యేసుప్రభు తీసుకుంటే దానికి ఎందుకు సంతోషించావు? అంటే యేసుప్రభు నీకు మంచి చేస్తే మాత్రం యేసుప్రభును సంతోషిస్తావు, కొన్ని సందర్భాల్లో యేసుప్రభుని కీడు చేస్తే మాత్రం యేసుప్రభుని దీవిస్తావా? ఎంత మూర్ఖురాలు నువ్వు. యేసుప్రభు మనకు సంతోషం ఇచ్చినా బాధ ఇచ్చినా మనం యేసుప్రభుని స్తుతించే వారిగా ఉండాలి కదా అని చెప్పేసి తన భార్యని గద్దించాడంట. తర్వాత జరిగిన సమయం ఏంటి అంటే నేను చెప్పాను, యోబుకు వచ్చిన శ్రమ ఎవరి వల్ల వచ్చింది? సైతాన్ వల్ల వచ్చింది. యోబుకు సైతాన్ వల్ల శ్రమ వచ్చింది. ఆ భయంకరమైన శ్రమలో కూడా యోబు నిరీక్షణ కోల్పోయాడా? కోల్పోయాడు. యేసుక్రీస్తు ఎదురు చూపులో కోల్పోయాడా? కోల్పోయాడు. ఏమనుకున్నాడు? ఖచ్చితంగా యేసు ప్రభు నాకు మేలు చేస్తాడు, ఈ రోగం నుంచి నన్ను విడిపిస్తాడు అని ఎదురు చూశాడు. మనం తర్వాత బాగానే చదివితే మనం యోబు గురించి ఖచ్చితంగా యేసు నేను మళ్ళీ అక్కడ ఏమని ఉంటుందంటే, నేను ఇప్పుడు నా శరీరము ఈ రోగంతో కృషించిపోయినా సరే మరలా నేను నా శరీరంతో జీవం గల దేవుని చూస్తాను అని చెప్తాడు. అక్కడ ఉంటుంది, నేను చదివించలేదు, టైం అయిపోతుంది కాబట్టి. అంటే ఏం చెప్తాడు? నేను ఈ శరీరంలో కృషించినా సరే మరలా నా శరీరంతో నేను నా యేసయ్యను చూస్తాను అనే మాట చెప్తాడు. అంటే ఆయన ఏం చెప్తున్నాడు? నాకు ఈ వ్యాధి బాగైపోతుంది, నాకేం ఇబ్బంది లేదు, ఖచ్చితంగా నా దేవుడు ఈ వ్యాధి నుంచి బాగు చేస్తాడనే నమ్మకాన్ని, నిరీక్షణ, ఎదురుచూపుని కలిగి ఉన్నాడు. కానీ జరిగిన సంభవం ఏంటి? యేసుప్రభు ఏం చేశాడు? తన వ్యాధిని బాగు చేశాడు లేదా? తన వ్యాధిని బాగు చేయడంతో ఆపేశాడు యేసుప్రభు. ఏం చేశాడంట? అప్పటికున్న దానికంటే 2 ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడంట. అప్పుడుకున్న ఆశీర్వాదం చదవండి, వచనం చదవండి. యోబును మొదట ఆశీర్వదించుకంటే మరీ అధికంగా ఆశీర్వదించాడు. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అతడు పెద్దదానికి ఏమీమా, చిన్నదానికి అనియు, రెండవ దానికి కేజీయా అనియు, మూడవ దానికి కెరహనుహు అని పేరు పెట్టెను. ఆ దేశమందు యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. హల్లెలూయా. చాలు. ఫస్ట్ ఏమో కొంచెం ఉంది, ఇప్పుడు ఏమైంది? యేసు ప్రభు యోబు రోగాన్ని మాన్పడంతో వదిలేలా ఏం చేశాడు? మొదటి ఉండింది దానికంటే 2 తనకున్న ఆస్తి ఇప్పుడు 2 రెట్లు ఎక్కువ వచ్చింది. మరి పిల్లలు మొదటి ఎంతమంది? 10 మంది. 10 మంది ఇప్పుడు పరలోకం వినరు లేదా? పోయింటారు లేదా? ఖచ్చితంగా పోయింటారు. ఎందుకో? ప్రతిరోజు ఈయన బలి అర్పించినాడు, వారు ప్రార్థనలో ఉన్నారు కాబట్టి వీళ్ళు పరలోకంలో వెళ్ళారు. ఇప్పుడు పుట్టిన బిడ్డలు 10 మంది, వీళ్ళు మొత్తం ఎంతమంది?
రెండింతలు వచ్చినారా లేదా? రెండింతలతో పాటు ఆ బిడ్డలు, ఆ దేశంలో ఆ బిడ్డలు ఎవరు లేరంట. అక్కడ చదివిన మాట అదే. ఆ దేశంలో యోబు కుమార్తెలంతా అందగత్తెలు ఎవరు లేరంట. ఈ అందగత్తెలందరినీ ఈ బిడ్డలంతా కనిందెవరు? ఎవరైతే చూసి చచ్చిపో, నీదేం బతుకు, ఇలాంటి బతుకుతో ఇంకా బతుకుతున్నావా, ఇలాంటి రోగంతో ఇంకా బతుకుతున్నావా, దేవుని దూషించి చచ్చిపో అని ఎవరైతే అనిందో ఆ భార్య కనింది. హల్లెలూయా. ఆ భార్య దగ్గరే దేవుడు పుట్టించినాడు ఆ 10 మందిని. అంటే నేనేం చెప్పాలనుకున్నాను అంటే, సాతాను వల్ల నీకు శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టం రావచ్చు, నీ ఆస్తి కోల్పోవచ్చు, నీ పిల్లలకి ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు, నీ ఆరోగ్యమే క్షీణించవచ్చు, నీ పిల్లల ఆరోగ్యం క్షీణించవచ్చు. అయినా సరే యేసుక్రీస్తు యందు నిరీక్షణ ఉంచితే, యేసుక్రీస్తు యందు నమ్మకం ఉంచితే, యేసుక్రీస్తుని దూషించకుండా, యేసుక్రీస్తు మీద నిందలు మోపకుండా, యేసుక్రీస్తు మీద నువ్వు సనకుండా, నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు చూస్తాడు, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటేస్తాడు అని నువ్వు నిరీక్షణ పెట్టుకుని ఉంటే నీకు జరిగే సమయం ఏంటంటే, నీ ఆరోగ్యం బాగోవడమే కాదు, నీ పిల్లలు గొప్పగా ఆశీర్వదించబడతారు, నీ ఆర్థిక పరిస్థితి గొప్పగా ఆశీర్వదించబడుతుంది. ఆ ప్రాంతంలోనే ఎవరు నీలాంటి కుటుంబము, నీలాంటి ఆశీర్వాదం ఎవరికి లేనట్టుగా ఉంటుంది. ఎవరైతే నిన్ను దూషించారో, ఎవరైతే నిన్ను నిందించారో వారే నీకోసం గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చే వ్యక్తులుగా దేవుడు అలాంటి మేలును నీ జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. 2 వ్యక్తులు చూస్తున్నాం, 3వ వ్యక్తిని కూడా చూసుకొని ముగించేద్దాం. 3వ వ్యక్తి ఎవరంటే పౌలు గారు, శీల గారి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. పౌలు గారు, శీల గారు రోమా దేశంలో సువార్త ప్రకటిస్తుంటారు, యేసుక్రీస్తు సువార్త. అయితే ఎప్పుడైతే ఈ పౌలు గారు, శీల గారు యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో, ఆ రోమియోల దేశంలో ఉన్న అధికారులు, ఏంట్రా మీరు యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారు, యేసుక్రీస్తును సువార్తను ప్రకటిస్తున్నారు, మీరు యేసుక్రీస్తు గురించి చెప్పకూడదు, యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తే మేము మిమ్మల్ని చంపేస్తాము, మిమ్మల్ని జైల్లో వేస్తామని చెప్పేస్తారు. ఎలా అయినా సరే వీళ్ళు మాట పట్టించుకుంటా, అధికారుల మాటల, ప్రధాన యాజకుల మాట పట్టించుకోకుండా ప్రతిరోజు వీళ్ళు పోయి ఆ గ్రామాల్లో స్వార్థ ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు దేవుడు నమ్మండి, మీ పాపాల నుంచి విడుదల పొందుకోండి, యేసుక్రీస్తు మిమ్మల్ని రక్షిస్తాడు, మీ జీవితాన్ని బాగు చేస్తాడని చెప్పేసి సువార్త ప్రకటిస్తున్నారు. ఈ అధికారులు కోపం వచ్చేసింది, అక్కడ ఉండే నాయకులు కోపం వచ్చేసింది. వీళ్ళు మీరు చెప్పిన మాట ఏం లేదే, మేము చెప్పాము, వీళ్ళైనా సరే యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు, వీళ్ళు యేసుక్రీస్తుని ప్రకటించడం వల్ల మా మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలోకి వెళ్ళిపోయి మా మతం అంతా పోతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు, మాకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వలేదు, మమ్మల్ని మా మాట ఎవరు వినట్లేదు, అందరూ వాళ్ళ మాటలే వింటున్నారు, అందరూ వాళ్ళ మతంలోకి వెళ్ళిపోతున్నారు, అందరూ యేసుక్రీస్తుని నమ్ముతున్నారు, మా దగ్గర ఎవరు ఉండరు. ఇలాగే మనం ఆ పౌలు సేవను వదిలేస్తే ఖచ్చితంగా మన వాళ్ళు అందరూ యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళిపోతారు. అప్పుడు మనల్ని రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు, మనకు గౌరవించే వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పేసి ఇలా కుట్ర పని ఎలాగైనా సరే ఈ పౌలు సేవలను ఉంచకూడదు అని చెప్పేసి ఇలా ఎలాగైనా సరే చంపేయాలని సరే ఏం చేస్తారు, పట్టుకొని జైలు వేస్తారు. ఏం వేసినారు? జైలు వేసినారు పౌలు సేవలు. ఇప్పుడు పౌలు సేవలు ఏం చేయాలా? ఏమయ్యా వేసేయా నువ్వు, నీ సువార్త కోసం అని చెప్పేసి మేము అన్నీ వదులుకొని నీ సువార్త నేను ప్రకటిస్తే నువ్వు మమ్మల్ని ఆశీర్వదించబోకుండా మాకు మంచి బంగళాలు ఇస్తావు, మాకు మంచి మిద్దెలు ఇస్తావు, మంచి కార్లు ఇస్తావు, అవి ఇస్తావు, ఇవి ఇస్తావు, మేము సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు గురించి చెప్తే ప్రజలందరూ చెప్తే మా పేరును గొప్ప చేస్తావు, మాకు మంచి బంగ్లాలు ఇస్తావు, డబ్బులు ఇస్తావు, ఆశ ఇస్తావు, కార్లు ఇస్తావు, బైకులు ఇస్తావు అని మేము సువార్త కోసం వస్తే నువ్వేందయ్యా మమ్మల్ని శ్రమలో జైల్లో వేసినావు అని అన్నారా? ఏం చేసినారు? కీర్తన పాడారంట, స్తోత్రాలు చెప్తున్నారంట, పాటలు పాడుతున్నారంట సంతోషంగా. యేసుప్పుడు ఎవరైనా జైల్లో పడితే సంతోషంగా పాడబడతారా? ఏమో యేసయ్యా ఏందయ్యా ఇది, ఎందుకయ్యా మమ్మల్ని జైల్లో వేసినావు నువ్వు, మేమేం తప్పు చేసినావయ్యా, నీ గురించి చెప్తే నువ్వు ఇంకా మమ్మల్ని కాపాడాల్సి పోయి ఎత్తుకొని మీరు జైల్లో వేస్తాను, నువ్వు అసలు చూస్తానవా యేసయ్యా, నీ సువార్తను ప్రకటిస్తున్నావు కదా, నువ్వు కాపాడవా జైల్లో పడకుండా, అలాంటిది నువ్వేందయ్యా మమ్మల్ని శ్రమలో వేసావు, జైల్లో వేపించావు అని చెప్పాల్సిన సందర్భమే అది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి అని పాటలు పాడుతున్నారు. ఎవరు? పౌలుసీలు. అక్కడ జైల్లో కూర్చొని అంత శ్రమల ఇబ్బందుల్లో దేవుని స్తుతిస్తూ పాటలు పడుతున్నారు. అక్కడ జరిగిన సమయం ఏంటో తెలిసిన, వీళ్ళు దేవుని స్తుతిస్తూ పాటలు పడుతుంటే అక్కడ ఉండే జైల్లో ఉంటారు ఖైదీలందరూ, వీళ్ళు కూడా చప్పట్లు పడుతున్నారు. హల్లెలూయా. వీళ్ళు పాడే పాటలు అబ్బా అరే ఎంత బాగా పడుతున్నారు, బలో ఉన్నారా పాటలు అని చెప్పేసి జైలు ఉండే ఖైదీలు అందరూ ఇంకా సంతోషంగా పాటలు చప్పట్లు కొడుతున్నారంట.
పౌలు శీల గారు పాటలు ఆపేస్తే ఏంటి పాటలు ఆపేనారే ఇంకో పాట పడండి అంటారంట. అప్పుడు వీళ్ళు యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని చెప్పేసి వీళ్ళు ఇంకా ఉత్సాహంతో ఇంకా సంతోషంతో పాటలు పాడుతున్నారు, కీర్తన పాడుతున్నారు, స్థుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఏం జరిగింది? జైలు బద్దలైపోయింది. ఏమైంది? జైలు గోడలు అట్లా బద్దలైపోయినాయి. హల్లెలూయా. ఏవైతే చెరసాలలో వాళ్ళు వేసి ఇక ఈ చెరసాల నుంచి వాళ్ళని బయటకు రప్పించకూడదు, ఈ సువార్త వాళ్ళు ప్రకటించకూడదు అని ఏ నాయకులైతే ఏ అధికారులు అయితే వాళ్ళని పట్టుకొని ఆ జైల్లో వేశారో వీళ్ళు కీర్తనలు పాడగానే ఆ శ్రమల్లో ఆ ఇబ్బందుల్లో దేవుడు దూషించకుండా నా దేవుడు గొప్ప మేలు చేసే దేవుడు, అద్భుత ఆశ్చర్యకాలు చేసే దేవుడు అని స్తోత్రములు చెప్పారు, స్థుతులు చెప్పారు. ఏమైంది? వెంటనే భూకంపం వచ్చేసి జైలు కూడా బద్దలైపోయింది. చెరసాలన్నీ విడిపోయినాయంట. చెరసాలన్నీ విడిపోతే అక్కడుండే ఖైదీ అక్కడుండే ఆ జైలు ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు? అమ్మో ఈ ఖైదీలందరూ తప్పించుకెళ్ళిపోయినారేమో, ఈ పౌలు శీల కూడా వెళ్ళిపోయింటారు. పౌలు శీల వెళ్ళిపోతే ముందే వాళ్ళు చెప్పారు పౌలు శీల గారికి వెళ్ళిపోయినాక నేను చంపేస్తానని చెప్పినారు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాయన అని చెప్పేసి కత్తి ఎత్తుకొని చంపేసుకోవాలనుకునే పరిస్థితి అది. ఎప్పుడైతే కత్తి ఎత్తుకొని చంపేయాలనుకున్నాడో వెంటనే పౌలు గారు జైలు అధికారి మీరు ఏం చేసుకోండి, మేము ఇక్కడే ఉన్నాం. భూకంపం వచ్చింది, చెరసాలను బద్దలైపోయాయి, చెరసాల సంకలనాలు విడిపోయాయి. ఒకటి వాళ్ళు ఏమనుకున్నారు? మేము చెరసాల్లోకి వచ్చినాం, ఖచ్చితంగా యేసు ప్రభు ఈ చెరసాల నుంచి విడిపిస్తాడని అనుకున్నారు. ఇప్పుడు ఏం జరిగింది? చెరసాల నుంచి విడిపించాడు. ఒకరితోనే వదిలేసినాడా? ఆ ఖైదీలందరినీ మార్చేశాడు. ఆ జైలు అధికారి కుటుంబాన్ని కూడా మార్చేసినాడు. హల్లెలూయా. అధికారులు ఏం చేసినారు? ఎలాగైనా సువార్త ప్రకటించకూడదు అని చెప్పేసి జైల్లో వేస్తే యేసు ప్రభు ఏం చేసినాడు? జైలు గోడలు బద్దలు కట్టేసి ఆ జైల్లో ఉండే వాళ్ళని, ఆ జైలు అధికారి కుటుంబాన్ని, ఆ కుటుంబానికి ప్రార్థనకు వచ్చిన అందరినీ మార్చి పారేసినాడంట యేసు ప్రభు. హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నా? మూడో విషయంగా మనం సువార్త ప్రకటిస్తున్నందుకు, మనం దేవుని రాజ్యం గురించి ఇతరులకు చెప్తున్నందుకు అనేక మంది నాయకులు అధికారులు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, శ్రమ పెడుతూ ఉండొచ్చు, మనం కష్టాలు వేస్తుండొచ్చు. మీకు అవి చేయము ఇవి చేయము, మిమ్మల్ని అట్లే చేస్తాం ఇట్లే చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మనం బెదిరిస్తూ ఉండొచ్చు, భయపెడుతూ ఉండొచ్చు. అలాంటి సందర్భంగా నువ్వేమని చేసుకోరా, మేము దేవుని ప్రకటించేది ఆపము, స్తుతించేది ఆపము అని ఎవరైతే ఉంటారో అమ్మో వాళ్ళు మాకు అట్లా చేస్తారంట ఇట్లా చేస్తారంట అని భయపడకుండా నువ్వేమని చేసుకొని ఎంత శ్రమలు వచ్చినా సరే స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని మహింపరుస్తారో, దేవుని ఎదురు చూస్తారో వాళ్ళ జీవితంలో జరిగేది ఆ శ్రమలు బద్దలైపోతాయంట. మామూలుగా మీరు ఇచ్చి లాకులు తీసేసి పోండి అని చెప్పలే, ఏమయ్యాయి? బద్దలైపోయాయి. అట్లే అక్కడుండే జైలు అధికారి, అక్కడ జైల్లో పెట్టిన ఆ అధికారు నాయకుడు కూడా భయపడిపోయినారంట. ఆ దెబ్బకు భూకంపం దెబ్బకు ఓయమ్మో ఇదేంత అంత భూకంపం వచ్చింది, బద్దలైపోయినాయంట వాళ్ళ శ్రమలు. అధికారుల నాయకులు కూడా భయపడే అంత భూకంపాన్ని దేవుడు అక్కడ పుట్టించాడు. ఆ భూకంపం పట్టించడమే కాదు, ఆ కుటుంబాలందరినీ మార్చిపారేశారు. ఎవరైతే వారి మీదకి వచ్చారో, ఎవరైతే వాళ్ళని పట్టుకొని ఆ జైల్లో వేయాలని వచ్చారో వాళ్ళందరూ మార్చేశారంట. వాళ్ళందరూ ఇప్పుడు ఏమయ్యారంట? పౌలు గారి ఫాలోవర్స్ అయిపోయారు. ఎవరైతే పౌలు గారిని వ్యతిరేకించారో, పౌలు గారి మీద కక్ష కట్టి పగతో వచ్చారు, ఇప్పుడు అందరూ పౌలు గారి శిష్యులు అయిపోయారు. హల్లెలూయా. సో ముగ్గురి గురించి నేను చెప్పాను. ముగ్గురు వ్యక్తుల జీవితాల్లో జరిగింది ఒకటే. వాళ్ళు కోరుకున్న దానికంటే, ఆశించిన దానికంటే రెండింతలుగా ఊహించినంతగా మిక్కిలిగా ఆశీర్వదించబడ్డారు. కారణం వాళ్ళు యేసుక్రీస్తులో ఎదురు చూశారు. ఎలాంటి పరిస్థితులు అంటే బంధకం లాంటి శ్రమలు కలిగిన పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తు యందు ఎదురు చూసారు. కాబట్టే వాళ్ళకి రెండింతలుగా వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదం వచ్చింది. యోసేపు గురించి చూసాం. సొంత కుటుంబమే శ్రమల పాలు చేసింది. అన్యాయంగా జైల్లో పెట్టబడ్డాడు, అన్యాయంగా నిందలు వేయబడ్డారు. అయితే ఎదురు చూశాడు, సనుక్కోకుండా గొనుక్కోకుండా, దేవుడిని తిట్టకుండా దూషించకుండా, నా దేవుడు ఖచ్చితంగా నాకు మేలు చేస్తాడని చెప్పేసి అన్ని శ్రమలు ఉన్నా సరే, అంతకాలమైనా సరే, అన్ని సంవత్సరాలైనా సరే యేసుక్రీస్తు ఖచ్చితంగా నన్ను ఈ జైలు నుంచి విడిపిస్తానని ఎదురు చూశాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ఎందుకు ఎదురు చూశాడో జరిగిన సంభవం, ఆ జైలు నుంచి చెరసాల నుంచి విడిపించబడమే కాదు, ఆ దేశాన్ని పరిపాలించే రాజుగా మార్చబడ్డాడు. ఏ కుటుంబ సభ్యులైతే అతన్ని శ్రమలు ఇబ్బందులు పాలు చేశారో
ఆ కుటుంబ సభ్యులే సహాయం కోసం ఇతని కాలు మీద పడే స్థితికి దేవుడు తీసుకొచ్చాడు. రెండోదిగా సాతాను చేత శ్రమలు పడబడి తన కుటుంబ సభ్యులను కోల్పోయి తన ఆస్తిని పోగొట్టుకొని తను కూడా రోగాల పాలైన వ్యక్తి అంత భయంకరమైన శ్రమల్లో ఉన్నా కూడా, అంత బంధకంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు యందు నిరీక్షణ కోల్పోలా. యేసుక్రీస్తుని దూషించలా, నిందించలా. నా దేవుడు ఖచ్చితంగా ఈ అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపిస్తాడు, ఖచ్చితంగా ఈ పరిస్థితి, ఈ బాధ నుంచి, ఈ దుఃఖం నుంచి నన్ను విడిపిస్తాడని దేవుని యందు ఎదురు చూసిన యోబు జీవితంలో జరిగింది. అతనే అనారోగ్యం విడిపించబడమే కాదు, అప్పుడు ఉన్నదానికంట రెండింతల ఆశీర్వాదం, రెండింతల ఐశ్వర్యం ఇచ్చాడు. ఆ దేశములనే యోబు లాంటి గొప్ప బిడ్డలు, అంత మంచి బిడ్డలు ఎవరు లేకుండా చేశాడు. ఎవరైతే దూషించారో, నిందించారో వాళ్ళే ఆ యోబు కోసం గొప్ప ప్రతిఫలాలని తెచ్చేవారిగా దేవుడు మార్చేశాడు. మూడోదిగా దేవుని స్వార్థ ప్రకటిస్తున్నారని, దేవుని రాజ్యం గురించి ప్రకటిస్తున్నారని ఏ అధికారులు నాయకులు వారిని ఇబ్బందులు పాలు శ్రమల్లో వేసేస్తే, ఆ శ్రమల్లో ఉన్నా సరే, అంత జైలు ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా సరే దేవుని దూషించకుండా, నిందించకుండా దేవుని స్తుతించి మహింపరిచి ఆ శ్రమలో కూడా దేవుని స్తుతించి మహింపరచడం వల్ల జరిగిన సమయం ఊహించని విధంగా చెరసాల బద్దలైపోయింది. అక్కడ ఉన్న అధికారులు కూడా భయపడేంతగా బద్దలైపోయి, అక్కడ ఉన్న అధికారులు, ఆ జైల్లో ఉన్న ఆ ఖైదీలు అందరూ మారుమనసు పొంది ఆ పగతో రగిలిపోతున్న వాళ్ళు ఫాలోవర్స్గా మారిపోయేంత గొప్ప మేలుని, ప్రపంచాన్నే తలకిందులు చేసే గొప్ప దైవ సేవలుగా మార్చబడేంత గొప్ప మేలును యేసు ప్రభు వారి జీవితంలో కలిగించాడు. మరి నీకుందా ఆ నమ్మకం, ఆ నిరీక్షణ నీకుందా? అలాంటి పరిస్థితుల్లో నువ్వు నిరీక్షిస్తున్నావా అనేది మనం చేసుకోవాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, నేను రెండింతలుగా మీకు నేను మేలు చేయబోతున్నాను, ఈ విధంగా నేను మీకు మేలు చేయబోతున్నానని చెప్పాడు. అయితే మనం యేసుక్రీస్తు యందు నిరీక్షిస్తున్నామా, లేకపోతే మనుషుల యందు, మన ఉద్యోగం యందు, మనం చేసే పని యందు, మన బంధువులందు, స్నేహితులందు నిరీక్షిస్తున్నామా? సంతోషకర సమయంలోనే, అన్నీ ఉన్న సమయంలోనే యేసుక్రీస్తు యందు మనము విశ్వాసంలో ఉన్నామా? బాధైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా, శ్రమైన, దుఃఖమైన, కన్నీరైన, వ్యాధి అయినా సరే మనం యేసుక్రీస్తు యందే విశ్వాసం ఉంచున్నామా అనేది మనమే ఆలోచించుకోవాలి. మనకు శ్రమ ఉన్నా, ఇబ్బంది ఉన్నా, ఇరుకున్నా, కష్టం ఉన్నా, అనారోగ్యం ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనం యేసుక్రీస్తు యందు నమ్మకాన్ని కోల్పోకుండా, యేసుక్రీస్తు మీద సనక్కుండా, గొనక్కుండా, యేసుక్రీస్తుని దూషించకుండా యేసుక్రీస్తు యందే నమ్మిక ఉంచితే ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు అనుకున్న దానికంటే, నువ్వు కోరుకున్న దానికంటే రెండింతలుగా నేను ఆశీర్వదించబోతున్నాను. ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే నువ్వు ఊహించలేవు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఊహించలేనంత గొప్ప మేలును, గొప్ప ఆశీర్వాదాన్ని నేను దయచేయబోతున్నాను. యోసేపు ఊహించలేదు, యోబు ఊహించలేదు, పౌలు శీలలు కూడా ఊహించలేదు. ఊహించినంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. అలాగా బంధకంలో ఉండి కూడా యేసుక్రీస్తుని నిరీక్షిస్తున్న వారికి ఈరోజు దేవుడు అలాంటి గొప్ప మేలును చేయబోతాడని వాగ్దానంగా ఇస్తున్నాడు. కాబట్టి మనం కూడా అలాంటి వాగ్దానం పొందుకొని, అలాగా బంధకంలో ఉన్నా కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసాన్ని, నిరీక్షణ కోల్పోకుండా ఈ వాగ్దానాన్ని పొందుకోవాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.